చెప్పు ఏదో ఒకటి. స్టార్ట్ చేయి. కచ్చి మంచిగా ఉన్నా నేను. హలో నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు చాలా ఆఫ్టర్ లాంగ్ డేస్ వీడియో తీస్తున్నాం. బాగానే ఉన్నా స్మార్ట్గా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో అయితే కమలాసన్ వచ్చేసి ట్రైనింగ్లో మేము చేసిన బేస్ క్యాంప్ 6 days అండ్ నైట్ అడ్వెంచర్స్. రోజు వీడియో వచ్చేసి మన బేస్ క్యాంప్లో మేము చేసిన ఎంజాయ్మెంట్ కానీ, ఆ 6 days డే అండ్ నైట్ క్యాంప్ కానీ. బేస్ క్యాంప్ అంటే జంగల్ క్యాంప్. మోస్ట్లీ మీరు ట్రైనింగ్ని వినే ఉంటారు, చూసి ఉంటారు. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ట్రైయింగ్ మీకు చూపించడానికి నేను రికార్డ్ చేశాను. వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది బేస్ క్యాంప్ ఎలా ఉంటుంది. పోలీస్ ట్రైనింగ్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో చూడండి. లాస్ట్ వరకు చూడండి, కొన్ని అడ్వెంచర్స్ ఉంటాయి నైట్లో, బాగుంటుంది. డోంట్ స్కిప్ ద వీడియో. సో మొదటిగా బేస్ క్యాంప్ అంటే మనం కొన్ని రోజులు సిటీ నుంచి దూరంగా వెళ్ళి జంగల్లో 4 to 5 days మనం సర్వైవ్ చేయాలి. ఏ ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ రేషన్ తీసుకుని వెళ్ళి మనం అక్కడ సర్వైవింగ్ చేస్తూ అడవులలో, దట్టమైన అడవులలో, ప్రమాదకరమైన జంతువుల మధ్యలో మనం 6 days సర్వైవ్ చేయాలి. సో నేను నా స్క్వాడ్ మెంబర్స్ అయితే రెడీ అయిపోయాం. మా బ్యాగ్స్ అండ్ లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకుని మేమంతా సిద్ధంగా ఉన్నాం బేస్ క్యాంప్ని చేయడానికి. అండ్ కనిపిస్తుంది కదా ఆ కొండల వైపు వెళ్ళి మేము మా బేస్ క్యాంప్ని జరపబోతున్నాం. సో మా డే 1 అయితే ప్రారంభమవుతుంది. డే 1 బ్యాగ్స్ అండ్ లగేజ్ రెడీ చేసుకుని మా ప్రయాణం కొనసాగి చూసిన కొండల వైపు ప్రతి ఒక్కరూ లైన్ ఫార్మేషన్లో ప్రయాణిస్తూ కొనసాగించి ఉదయం 11 గంటల టాస్క్ మనము మన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సో తెలియని ప్రదేశంలో మనం మన స్థావరం కోసం సంచరిస్తూ ముందుకు వెళ్తున్నాం. మన చుట్టూ ఉన్న ప్రదేశంలో చుట్టూ వస్తున్న ప్రమాదాల నుంచి తప్పించుకోవాలి. సో మధ్యాహ్నం 1:30 వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ అడుగు ముందుకు వేసుకుంటూ మనం ముందుకు మన ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలి. ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చు, ఎటు నుంచైనా రావచ్చు. సో ప్రమాదాన్ని మనం చూసుకుంటూ ప్రయాణించాలి. మనకైతే మన స్థావరం ప్రదేశం దొరికేసింది. మధ్యాహ్నం 2:15. సో ఈవినింగ్ అయిపోయేలోపు మనం మన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇదే మేము చేసుకుంటున్న ఏర్పాటు. ఎందుకంటే చీకటి మనల్ని అలమకముందే మనం అంతా సిద్ధం చేసుకోవాలి. కొన్ని స్క్వాడ్ పోస్టులు, మరి మనకు ప్రొటెక్షన్గా ప్రతి చుట్టూ తయారు చేస్తున్న స్క్వాడ్ పోస్టులను చూడండి, వెపన్లని, వీటన్నిటిని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ డే మన ప్రొటెక్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని స్క్వాడ్ పోస్ట్ అంటారు. ఇది ప్రతి ఒక్క షెల్టర్ దగ్గర ఉండాలి. ఎందుకంటే మనం శత్రువుల నుంచి తప్పించుకోవడానికి, మనం ఫైర్ చేయడానికి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుని పోస్ట్ అంటారు. మా ఏర్పాట్లు చేసుకున్నాం. చూస్తూ మధ్యాహ్నం అయిపోయింది, కానీ ఆహారం ఏమీ దొరకలేదు. సో అలసిపోయి రెస్ట్లోకి వెళ్ళిపోయారు. సాయంత్రం 6:15. సో ఫస్ట్ డే నైట్ మొదలైంది. చూస్తూ ప్రతి ఒక్కరి ముఖంలో భయం మొదలైంది. ఎందుకంటే నైట్ ప్రమాదం ఎటు నుంచి అయినా రావచ్చు. సో మనల్ని మనం కాపాడుకోవాలంటే నైట్ సెంటర్ చేయాలి. ఇంకా స్టిల్ ఆకలితోనే మన వాళ్ళందరూ పోస్టుల దగ్గర ఉన్నారు. వెపన్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఒక్కరి ఫేసెస్లో కూడా ధైర్యం కనబడట్లేదు. సో మన వాళ్ళు సెంట్రీకి రెడీ అయిపోయారు. రాత్రి 8:45. ఆఫ్టర్ గ్యాప్ తర్వాత సాయంత్రం స్నాక్స్ ఉంటే మన వాళ్ళు స్నాక్స్తో అడ్జస్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఈరోజు మనకు దొరికిన ఇవే కాబట్టి వీటితోటి మనం అడ్జస్ట్ అయిపోవాలి. సో డిన్నర్ అయిపోయాక మన వాళ్ళైతే ఒక దగ్గర పౌండ్లో వాటర్ దొరికాయని వాటర్ స్టోర్ చేసుకోవడానికి వెళ్ళారు అండ్ వాటర్ తెచ్చేశారు. ఈ ప్రమాదకరమైన అడవిలో ఈ నైట్ని మనల్ని సేవ్ చేసుకోవడానికి మన ప్రతి ఒక్క మిత్రుడు ప్రతి ఒక్క దగ్గర సెంట్రీ గార్డ్ డ్యూటీ చేశాడు. సో మొదటి డే నైట్ అయితే కంప్లీట్ చేసుకుని మరలా నెక్స్ట్ డేకి రెడీ అయిపోయాం. నైట్ ఏ ప్రమాదం లేకుండా ప్రతి ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రతి ఒక్కరు సేఫ్గా ఉన్నారు. సో ఈరోజు డే 2 మన డే 2 అయితే ప్రారంభమైంది. మరలా మన అడుగులో వైపు కొనసాగాలి. సో ఈరోజు మనకు ఉన్న టాస్క్ చాలా నేర్చుకోవాల్సినవి మన కోసం అయితే రెడీగా ఉన్నాయి. కూంబింగ్ మరియు కామోఫ్లేజ్, ఇంకా ఇలాంటి విద్యా తంత్రాలు మరెన్నో నేర్చుకుంటూ ఈరోజు డే 2 మనం ప్రారంభం చేయాలి. డే 2 మొదలైంది.
ప్రతి ఒక్కరి ఫేస్లో చూడండి, ఒక్కరు కూడా సరిగా నిద్ర లేదు. ఎందుకంటే నైట్ ఫస్ట్ టైం ముఖ్యంగా మన ప్రయాణం అయితే మరలా కొనసాగింది. ఈసారి మనం నేర్చుకోబోతున్న యుద్ధ తంత్రాలు, టాక్టిక్స్ చాలా ఉన్నాయి అండ్ ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. ఈ టాక్టిక్స్ని మనం మన శత్రువులకు నుంచి తప్పించుకోవడానికి, మన శత్రువులతో కాంబాక్ట్ చేయడానికి ఇవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఈరోజైతే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. మనం అడవిలలో మనం యూజ్ చేసే టాక్టిక్స్ని, అలాగే మనము లైన్ ఎక్స్టెండెడ్ ఫార్మేషన్స్లో అండ్ లైన్ ఫార్మేషన్స్లో ఎలా ట్రావెల్ చేయాలి, అండ్ మనము ఈరోజు మెయిన్గా కూంబింగ్ అండ్ కామోఫ్లేజ్ నేర్చుకోబోతున్నాం. వీటన్నిటిని మనము మన ఎనిమీస్ పైన వాడడానికి నేర్చుకోబోతున్నాం. ఈ టాక్టిక్స్ అన్ని నేర్చుకోకుండా ఒక జవాన్ అడవిలో సర్వైవ్ చేయడం అనేది చాలా కష్టం. సో ప్రతి ఒక్క జవాన్కి ఈ టాక్టిక్స్ అనేవి ప్రతి ఒక్క జవాన్కి రావాల్సి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క చోట ఈ టాక్టిక్స్ని యూజ్ చేస్తూ, నలువైపులా అబ్జర్వేషన్ చేస్తూ, డీటెయిల్ అబ్జర్వేషన్ అండ్ ఏస్టీ అబ్జర్వేషన్ చేస్తూ ముందుకు కొనసాగాలి. మన ముందు పాము ఉండొచ్చు, తేలు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు, కానీ వాటిని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ వాటి నుంచి తప్పించుకుంటూ అండ్ వాటిని కవర్ చేసుకుంటూ మనం మన దారి వైపు కొనసాగాలి. చూస్తున్నారు కదా, మన ప్రతి ఒక్క జవాన్ వచ్చే ప్రమాదాలు, వచ్చే అడ్డులను ఎలా దాటుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. ఇది చాలా కష్టమే, కానీ తప్పదు. ప్రతి ఒక్కరికి ఇది జవాన్కి అవసరము. ఇది చేయకుండా ముందుకు వెళ్ళాలంటే ఇది ఇంపాసిబుల్. సో ప్రతి ఒక్క జవాన్ ముందుకు వెళ్ళాలంటే వీటిని దాటుకొని వెళ్ళాలి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ కొద్ది చిన్నపాటి పొరపాటైనా సరే మన టీంలో నుంచి మెంబర్ని లాస్ అవ్వాల్సి వస్తుంది. సో మన ప్రతి ఒక్క మెంబర్ని కోఆర్డినేట్ చేసుకుంటూ, ముందు డీప్ అబ్జర్వేషన్ చేసుకుంటూ ముందుకు అడుగులు వేయాలి. అండ్ నోట్, అడుగులు వేసేటప్పుడు ప్రతి ఒక్క అడుగు అబ్జర్వ్ చేస్తూ వేయాలి. మన ముందు ల్యాండ్ మైన్స్ ఉండొచ్చు అండ్ బాంబ్స్ ఉండొచ్చు, మన కోసం ఏర్పాటు చేసిన ట్రాప్స్ ఉండొచ్చు. సో అందులో మనం ట్రాప్ అవ్వకుండా చూసుకుంటూ ముందుకు ప్రయాణం చేయాలి. గమనించండి, ప్రతి ఒక్క జవాన్ తనతో పాటు తన వెపన్ని క్యారీ చేస్తుంది. ఒకవేళ క్యారీ చేయకపోతే తనకు కూడా తెలుసు, శత్రువులు చేసే దాడికి, వాళ్ళ బుల్లెట్లకి మనం బలవ్వాల్సి వస్తుంది. చిన్న కొద్ది పొరపాటైనా సరే దాని రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం చేసేది రైట్. వన్స్ మనం బలైతే మళ్ళీ రీస్టార్ట్ అనేది ఉండదు. కాబట్టి ఈ విధంగా పనిష్మెంట్ ఉంటుంది. డే 3 ఆంబుష్ అండ్ కామోఫ్లేజ్. నిన్ననగా వచ్చాము, ఇప్పటి వరకు స్నానం లేదు, ఫుడ్ లేదు సరిగా. అడవిలలో తిరుగుతున్నాం. ఈ అడవిలో మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. మా ఫేసెస్ చూడండి, మా ఫేసెస్ చూస్తే మీకు అర్థం అవ్వచ్చు. రాహుల్, సాయన్న, ఇక్కడ ఎవరు, ఇది ఎవరో తెలీదు. చాలా కష్టపడితే వచ్చింది జాబ్, ఊరికేనే కాదు. థర్డ్ డే అయితే మా కెప్టెన్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఈరోజు మేము చేయబోతున్న ఆపరేషన్స్ అండ్ మేము చేయబోతున్న ఫన్. సో మేమైతే మా ఆపరేషన్ స్టార్ట్ చేసాం. కామోఫ్లేజ్
ఈ కామోఫ్లేజ్ అంటే మనల్ని మనం శత్రువుల కంటి నుంచి కనిపిస్తున్న ఈ చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలో మనల్ని మనం తలపేసుకోవాలి. ఒక కంటి నుంచి కనపడకుండా మనం ఈ చూస్తున్న ప్రకృతిలో మనల్ని మనం కవర్ చేసుకుంటూ శత్రువుని అబ్జర్వ్ చేయాలి. ఒక నిమిషం వీడియో పాస్ చేసి చూడండి. ఇక్కడ ఎవరైనా మీకు జవాన్ కనిపిస్తే కామెంట్ చేయండి. ఇదిగో ఇక్కడ మా జవాన్ దాసు. సో ఇలా కామోఫ్లేజ్లో మనల్ని మనం కవర్ చేసుకొని ఒక శత్రువుకి కొంచెం డౌట్ వచ్చిన ఆ రోజు మనం ఆ శత్రుల బలి అయిపోతాం. ఇక రైడ్ ఆపరేషన్ సో నేను నా టీం మెంబర్స్ ఇక 2 గ్రూపులుగా డివైడ్ అయ్యి ఈ ఆపరేషన్ ప్లాన్ చేశాం. స్టార్ట్ చూడండి. ఆయన పర్లేదు, నేను చెప్పను. మన నేను కాపాడి తీసుకెళ్తాం. వెళ్దాం. खत्म हो गया। बैक गो बैक। नॉमिनेशंस गानी राइफल्स गानी ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి అందరూ. క్యారీ గ్రూప్ వెంటనే ఉండండి. మళ్ళీ ఎందుకు వస్తుర్రు? అంతే పరే. Hands up! Hands up! Hands up! Hands up! Hands up! Down! Lying position! Down! Down! कैसे? जम्मू से आया। अलीगढ़ बोलो। आपका पीछे कौन है? मेरे पीछे दिल्ली है। उस्मान के खत्म हो गया।
చూసారు కదండి, ఒక రైడ్ ఆపరేషన్ జంగల్లో ఎలా జరుగుతుందో, దీనికి మన పోలీస్ వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారో చూసారు కదా. సో ఇది నా టీం అండ్ నా టీం మెంబర్స్, నా స్క్వాడ్, మేమందరం కలిసి పర్ఫామ్ చేశారు. నోట్, ఇది చిన్నపిల్లలు ఎవరు ఎక్కడ ట్రై చేయొద్దు. ఇదంతా చేసింది ఒక ప్రొఫెషనల్ ట్రైన్డ్ పోలీసులు. సో ఫైనల్గా ఈ విధంగా మా బేస్ క్యాంప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.